నా పేరు తిరుమల శెట్టి శ్రీను. ఆల్ ఇండియా యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కుర్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో జరిగినటువంటి గత నెల 27వ తారీఖు జరిగినటువంటి మామ అల్లుళ్ళ జంట హత్యలు ఏదైతే ఉన్నాయో మరి జరిగి 23 రోజులు అవుతున్నా కూడా ఈరోజు ఇంతవరకు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ దీని మీద తుది నివేదిక విడుదల చేస్తూ ఇంతవరకు హత్య గావించబడినటువంటి నిందితుల్ని అరెస్టు చేయకపోవటం ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మాల బిడ్డ చనిపోతే వెంటనే స్పందిస్తున్నారు, ఒక మాదిగ బిడ్డ చనిపోతే వెంటనే స్పందిస్తున్నారు, ఒక కమ్మ చనిపోతే, ఒక రెడ్డి చనిపోతే, ఒక వైసీ చనిపోతే, ఈ రోజు ఏ కులాలైనా కూడా చనిపోతే వెంటనే ప్రభుత్వం స్పందిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో హోంమంత్రి వెంటనే స్పందిస్తా ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తా ఉన్నాడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పందిస్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో అణగారిని పోయినటువంటి ఈ రాష్ట్రంలో గిరిజన తెగలో అత్యంత వెనకబాటుతనంతో కూడినటువంటి యానాదులు చనిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే స్థానికంగా కృష్ణా జిల్లాలో మరి దశాబ్దాల నుండి తీర ప్రాంతాలు, ఈ దివిసీమ ప్రాంతంలో వేటల మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి యానాదులకి ఇంతటి ఘోరమైనటువంటి అవమానం జరిగిందంటే ఇది రోజు ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు హైటెక్ టెక్నాలజీ కలిగినటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మరియు హైటెక్ టెక్నాలజీతో ఎంతో మంది దోషుల్ని మరి ఈ రోజు పట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి హత్యని ఈ రోజు కూడా పట్టుకోపోవటం మరి దారుణమైనటువంటి ఘటనగా మేము ఈ రోజు పేర్కొంటా ఉన్నాం. ఖచ్చితంగా వెంటనే ఏదైతే హత్య కాబడినటువంటి బాధిత కుటుంబాలకి ఈ రోజు ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్స్గ్రేషన్ ఒక్కొక్క బాధిత కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. అలానే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఆ బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా వెంటనే కల్పించాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ తీర ప్రాంతంలో మడాడవుల్లో జీవిస్తున్నటువంటి యానాదులు, మరి ముఖ్యంగా పీతలు, చేపలు వేటనే ప్రామాణికంగా చేసుకొని జీవనం సాగిస్తుంటే యానాదులకి ఈ ప్రభుత్వం రక్షణ కల్పించాలా. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీస స్పందన లేదంటే చాలా సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో మేము అరణ్యంలో బతుకుతున్నావా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావా అనేటువంటి విధంగా ఈ రోజు మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం దీని మీద గుర్తు చేసుకోవాలి. వెంటనే తుది నివేదికను వెల్లడించి వెంటనే నిర్దోషుల్ని వెంటనే కఠినంగా అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్కి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు మరి ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ యొక్క కృష్ణా జిల్లాలో యానాదులు మరియు ముఖ్యంగా వాళ్ళకి జీవనాధారమైనటువంటి వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు కూడా, ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే బాధిత ఏదైతే నాగాయలంక మండలం కానీ ఈ తీర మండలాల్లో కానీ వెంటనే యానాదులకు ఎటువంటి ఆటంకం లేకుండా యొక్క వేటని కొనసాగించాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, మత్స్యకార గ్రామాల పెద్దలు తీర్మానాలు చేసి యానాదులు పీతలు పట్టకూడదు, చేపలు పట్టకూడదు, నిర్బంధించాలి, వీళ్ళని వెలివేయాలన్నటువంటి ఒక కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిని మేము క్షమించాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ 755 తెగలుంటే ఈ రాష్ట్రంలో 8 లక్షల పైచీలకు నికర జనాభా 4 లక్షల ఓటర్లు ఈ రాష్ట్రంలో మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా ఓట్లు కావాలా, మేము మీకు రుణపడి ఉండాలా. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకొని సంబంధించిన ఆ బాధిత కుటుంబాలకి వెంటనే న్యాయం చేయాలని చెప్పి యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం.